ఖచ్చితంగా 5,000 పోస్టులు వస్తే మాత్రం తెలంగాణలో పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగుతుంది. మరి ముట్టడిస్తామా, సెక్రటేరియట్ ముట్టడిస్తామా, వాళ్ళ సీఎం ఇంటిని ముట్టడిస్తామా, ఏం చేస్తామని తెలియదు కానీ ఉద్యమం మాత్రం పెద్ద ఎత్తున వెళ్తుంది. కాబట్టి దయచేసి ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాం, 5,000 కాదు, దయచేసి ఖాళీగా ఉన్నటువంటి 19,000 నోటిఫికేషన్ వేయండి. గతం లోపల పొంగులేటి శ్రీనివాసరెడ్డి గిట్లే ఊరిచ్చి నిరుద్యోగులను ఏం చేసిండు, 19,000 పోస్టులతో భర్తీ చేస్తున్నామని స్టేట్మెంట్లు ఈనాడు శాటిలైట్ మీడియా మొత్తం సంవత్సరం వరకు వాళ్ళ గురించి డమ్మీ ప్రచారం చేసుకున్నది. లాస్ట్కి వస్తే వీఆర్ఓలతో పునరుద్ధరించి అందులో కూడా 5,900 పోస్టులు మిగిలినాయి. అవి కూడా వెళ్ళారు. లాస్ట్కు నిరుద్యోగులను కోచింగ్లో రియాజ్ అనేటోడు ఉంటాడు ఒక ఆయన ఈ సబ్జెక్ట్ చదవండి వారంలోనే వస్తుంది అని చెప్పి మొత్తం ఇక నిరుద్యోగులందరినీ మభ్యపెట్టి కోర్సులు ఇచ్చేసి తీపించుకున్నట్టు ప్రలోభం చేసి లాస్ట్కు దాన్ని మూసుకున్నట్టు కింద కామెంట్ సెక్షన్ కూడా బంద్ చేసి ఇప్పుడు కూడా 5,000 విషయం కాడ కూడా అదే. కాబట్టి దయచేసి ప్రభుత్వాన్ని 5,000 కాకుండా 20,000 పోస్టులు 19,000 పోస్టులతోటి భర్తీ చేయండి. లేకపోతుందంటే జరిగే పరిణామాలన్నిటి కూడా రేవంత్ రెడ్డి గారే బాధ్యత వహిస్తాడు.